इंद्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ. ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయాలపై రాగద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం మనసు ఇంద్రియములు తమ సహజ గుణాలచే నడిపింపబడతాయి అని చెప్పి ఉన్నా ఇప్పుడు వాటిని మచ్చిక చేసుకునే అవకాశాన్ని చూపిస్తున్నాడు. మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంతకాలం దాని నిర్వహణ కోసం ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. శ్రీకృష్ణుడు మనలను అవసరమైన వాటిని వినియోగించుకోవటం ఆపమని అనటం లేదు. వాటి మీద మమకారం, ద్వేషం నిర్మూలించటానికి ప్రయత్నించమంటున్నాడు. ఖచ్చితంగా పూర్వజన్మ సంస్కారములన్నీ ప్రాణుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఈ భగవద్గీతలో చెప్పబడిన పద్ధతి పాటిస్తే ఈ పరిస్థితిని సరిదిద్దటంలో విజయాన్ని పొందవచ్చు. ఇంద్రియములు సహజంగానే తమ ఇంద్రియ వస్తు విషయాల వైపు పరుగులు తీస్తాయి. వాటిని పరస్పర సహచర్యం సుఖదుఖములను అనుభూతములు కలుగజేస్తుంది. వాటి పరస్పర సహచర్యం సుఖదుఖ అనుభూతులను కలుగజేస్తుంది. ఉదాహరణకి రుచి అనుభవించే నాలుక మధురమైన పదార్థములు తగిలినప్పుడు ఆనందాన్ని, చేదు పదార్థం తగిలినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనస్సు పదే పదే వస్తు విషయముల ద్వారా వచ్చే సుఖ దుఃఖాలను స్మరిస్తూ ఉంటుంది. సుఖాలు కలుగజేసే వాటి మీద చింతన మనసుకి వాటి మీద మమకారం, ఆసక్తి కలుగజేస్తుంది. అదేవిధంగా దుఃఖహేతువుల మీద చింతన, ద్వేషాన్ని కలుగజేస్తుంది. ఈ రాగద్వేషములు రెండింటిలో దేనికి వశము కాకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. మన ప్రాపంచిక విధులు నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడటం, అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండటానికి అభ్యాసం చేయాలి. మనో ఇంద్రియముల ఇష్టాయిష్టములకు మనం బానిసలైపోకుండా ఉంటే మనం నిన్ను స్వభావాన్ని అధిగమించినట్టే. కర్తవ్య నిర్వహణలో సుఖదుఖాల పట్ల ఉదాసీనతో, అనాసక్తితో తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పనిచేయడానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాము. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.